అతి ప్రాముఖ్యమైన సమయం తెలిసిందేగా. ఏంటిది? దేవుని వస్త్రం. ఈ కుటుంబాలు, ఎన్నో కుటుంబాలని అంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ దేవుడు చేసిన కార్యం చెబుతున్నాను. ఈ క్యాలెండర్స్ వెళ్ళిన ప్రతి కుటుంబం దీవించబడింది. ఆంధ్ర, తెలంగాణ, ఇంకా అనేకమైన రాష్ట్రాలలో తెలుగు రాని వారు కూడా ఈ క్యాలెండర్స్ పట్టుకెళ్ళి గొప్ప సాక్ష్యాలని చెప్పారు. ఈ క్యాలెండర్ కాగితం ముక్కలో ఉన్న గొప్పతనం కాదు, కానీ వాక్యంలో ఉన్న గొప్పతనం. ఆమె చెప్పండి. ఈ నిమిత్తం ప్రార్థన చేద్దాం. తండ్రిని స్తోత్రాలు, స్తుతులయ్యా. ఇదిగో తండ్రి నాయన, నీవు ఇచ్చిన వస్త్రాన్ని ఓపెన్ చేయొచ్చు ఉండగా ఏ కుటుంబానికి వెళుతుందో, ఎంతమంది దగ్గరికి వెళుతుందో ఆ కుటుంబాలు వెలుగు దీపస్తంభమై ఉండునుగా కానీ ప్రార్థిస్తూ, అగ్ని స్తంభమై ఉండునుగా కానీ ప్రార్థిస్తూ, మేఘ స్తంభమై ఉండునుగా కానీ ప్రార్థిస్తూ, ఇందులో వాక్యాలు చదువుతున్నప్పుడు హీలవుడు గాక, రోగాలు లయపరచబడును గాక, దెయ్యాలు పారిపోవును గాక, అందహీనులు గంతులు వేయుదురు గాక, సమస్యలు తొలగిపోవును గాక, ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పబడును గాక, సమాధానమైన ఆత్మ వెళ్ళును గాక. యేసుక్రీస్తు నామములో అడిగి ఓపెన్ చేస్తున్నాము తండ్రి. ఆమేన్.